హాయ్ అండి. ఇప్పుడు మనం వెజ్ బిర్యానీ చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలన్నీ చూపిస్తాను చూడండి. ఫస్ట్ హోల్ గరం మసాలా దినుసులండి. షాజీరా, చెక్క, లవంగాయి, మరాఠీ మొగ్గ, స్టార్ అనాస, ఇలాచీ 2, లవంగాయలు ఒక 7-8 అండి, బండ పువ్వు. ఇట్లా మొత్తం కలిపి నేను బౌల్లోకి అయితే తీసుకున్నానండి హోల్ గరం మసాలా దినుసులన్నీ. మనం తీసుకున్న రైస్కి ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అలాగే 1 ఆనియన్, 1 టమాటో, ఒక చిన్న క్యారెట్ అండి, ఒక 4-5 మిర్చి అండి, కొంచెం మెంట్ లీవ్స్ అండి, కొన్ని కొరియాండర్ లీవ్స్ అండి, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, క్యారెట్, టమాటో, ఆనియన్స్ అండి. ఇవన్నీ బిర్యానీకి కావాల్సినవండి. ఇప్పుడు మనం బిర్యానీ తయారు చేసుకుందాం రండి. ఫస్ట్ చక్కగా ఒక గిన్నె పెట్టుకోవాలండి పొయ్యి మీద. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం రండి. మనం పెట్టుకున్న డబ్రా బాగా వేడెక్కిందండి. ఇప్పుడు దాంట్లోకి ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకున్నాక మొత్తం హోల్ గరం మసాలా మొత్తం వేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకోవాలండి. ఇదిగోండి, అల్లం చిన్నులపాయ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టు వేయించుకోవాలండి. మసాలా ఎంత బాగా వేగితే బిర్యానీ టేస్ట్ అంత బాగుంటుందండి. బాగా అల్లం చిన్నులపాయ పేస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిందాక వేయించుకున్నాక దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటో, మిర్చి అవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అదిగోండి, చక్కగా అల్లం చిన్నులపాయ పేస్ట్ వేగి మనం వేసిన నెయ్యి అంతా పైకి తేలుతూ కనపడుతుంది చూడండి. ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఆనియన్, ఒక టమాటో అండి, చిన్న క్యారెట్ స్లైస్లు అండి, అలాగే 4-5 మిర్చి స్లైస్లు అండి, కొంచెం పుదీనాకండి, కొంచెం కరివేపాకండి, అలాగే కొంచెం కొత్తిమీర అండి. బాగా ఫ్రై అయ్యేటట్టు మనం వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం వేసుకున్న వెజిటేబుల్స్ కూడా బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు మనం రైస్ తీసుకుందాం ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి, నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. 2 గ్లాసుల బియ్యానికి గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు చప్పున 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు బాగా వేగింది కదండి.
రైస్కి సరిపడా సాల్ట్ ఇప్పుడే మనం వేసుకోవాలండి. నేనైతే 2 స్పూన్స్ సాల్ట్ వేసానండి. తర్వాత మనం వాటర్ పోసుకుంటాం కదా, ఆ వాటర్లో టేస్ట్ అనేది చెక్ చేసుకోవాలండి. మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సరిపోతే వేసుకోవాలండి. గ్లాస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అని చెప్పాను కదండి. ఇదిగోండి చక్కగా ఎసరు పోసుకోవాలండి. ఇట్లా ఇవి చక్కగా మరుగుతూ ఉంటాయి. ఇవి మరిగిన తర్వాత మనం తీసుకున్న రైస్ కడిగి పెట్టుకొని 1కి 2 సార్లు కడిగి పెట్టుకున్న రైస్ని వీటిలో వేసుకోవాలండి. ఇప్పుడు టేస్ట్కి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోతే ఇంకొంచెం అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడే నేను వేసిన 2 స్పూన్స్ సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందండి. ఇవి మూత పెట్టుకుందాం. ఒక 10 నిమిషాల్లో బాగా ఎసరు మరుగుతూ వస్తాయండి. అప్పుడు మనం రైస్ వేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎసరు అయితే బాగా మరిగిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బియ్యం వేసుకోవాలండి. ఇదిగోండి, ఇప్పుడు మనం రైస్ అన్నీ వేసుకున్నాం కదా, చక్కగా గంట పెట్టి తిప్పుకొని ఒక 5 మినిట్స్ ఆగితే రైస్ అంతా రెడీ అయిపోతుందండి. ఇదిగోండి, ఇట్లా బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం 1 స్పూన్ నెయ్యి వేసుకున్నామండి. అప్పుడు మనకి రైస్ పొడి పొడిలాడుతూ వచ్చిద్దండి. హాయ్ ఫ్రెండ్స్, బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, పొడి పొడిలాడుతూ వచ్చింది రైస్. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు వేసుకొని కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాం ఫ్రెండ్స్. మీకు రైస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.